9వ భాగం 10వ భాగం అండి. ధన్యవాదాలు. సాయినాథ్ మహారాజ్ की जय. हरि ओम. यज्ञे विज्ञेनंत देवानि धर्माणि प्रथमान्याहं देहनाहं मणिमानसं चित्रं यत्र पूर्वे संध्यावती देवः धीं राजाधिराजाय प्रसन्नसाहिने नमो वैष्णवाय श्रवणाय कुर्महे. नमो कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणाय कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं परमेष्टं राज्यं महाराजमाधिपत्य परवन्तर्य ईशा सार्वभौम सर्वाश्रयान् तारास्तरत वृद्धियान् समुद्रपरन्ताय एकाळति तुदे देश श्लोको विगितो मरुतः परिवेष्टो मरुत्याहं गृहे अवनिश्च्यं कामप्रेमे विश्वदेवाः सभासदैतिम्. శ్రీ నారాయణ వాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయంకాల హారతి కూడా పూర్తవుతుందండి. 10వది ప్రార్థనతో సాయంకాలం హారతి పూర్తయి శేజహారతిలోకి వస్తుందండి. శేజహారతి అంటే రాత్రి జరుగు హారతిని ఆయన్ని పడుకోబెట్టి ఆయనకి వింజామర్లు వీచి అందరూ ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్తామండి. అది శేజహారతి. ఇప్పుడు 10వ ప్రార్థన అయిన తర్వాత ఇంకా శేజహారతిలోకి వద్దామండి. నెక్స్ట్ ప్రాసెస్ అది. करचरणकृतं कामक्षेत्कर्मजं श्रवणं नमयन्ता मानसं नपराधं विदितमदितं सर्वमेक्षमस्य. जय जय करुणाते श्री प्रभो साईनाथ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. राजाधिराजा योगी राजा परब्रह्म साईनाथ महाराज की जय. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై. సాయంకాల హారతి కర్పూరం వెలిగించి కార్యక్రమం సమాప్తం అవుతుందండి. అలాగ సాయినాథ్కి అన్ని హారతులతో అంత భక్తులు అంత కోలాహలంగా చేయబట్టి ఆ భక్తులనే కాచుకుని ఉంటారండి బాబా గారు. కావాలంటే మీరు కూడా ఒక్క హారతి పూర్తిగా విని భావం తెలుసుకుని మీ మనసులోనే ధ్యానించుకుని మీకు మంచి నమ్మకం కలిగిన తర్వాతే మీరు చేయండి. మిమ్మల్ని నమ్మించడానికి ఇది దైవ కార్యక్రమం అండి. ఇది దైవ కార్యక్రమం. ఎవరికి ఆపదలు వస్తే దేవుడిని కోరుకుంటామో ఆ దేవుడే కలియుగ దైవం శ్రీ సాయినాథుడు. సరేనండి. శేజహారతితో మళ్ళీ కలుద్దామండి. శేజహారతి చాలా బాగుంటుందండి. ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, ఎంతో అందంగా ఉంటుంది. బాబా గారికి చాలా ఇష్టం. మీరు కూడా వినండి. భావంతో శేజహారతితో మళ్ళీ వస్తానండి. ధన్యవాదాలు.